పేరుకు వాళ్ళు ముంబై ముద్దుగుమ్మలే, కానీ చూపంతా టాలీవుడ్ పైనే ఉంది. ఒకరో ఇద్దరో కాదు, బాలీవుడ్ బ్యూటీస్ అంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు పరుగులు తీస్తున్నారు. మన హీరోలు కూడా ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ కావాలంటున్నారు. ఇటు ఎన్టీఆర్, అటు రామ్ చరణ్. హీరో ఎవరైనా జోడీ మాత్రం బాంబే భామే అంటున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లు నటించడం కొత్తేం కాదు. కానీ ఈ మధ్య ప్రతి సినిమాలోనూ బాలీవుడ్ బ్యూటీనే కనిపిస్తున్నారు. తాజాగా సెట్స్ పై ఉన్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్. తర్వాత సెట్స్ పైకి రానున్న రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలోనూ ఈ భామే హీరోయిన్ గా నటించనున్నారు. వీటితో పాటు మరిన్ని సౌత్ ప్రాజెక్ట్స్ లో జాన్వీ పేరు వినిపిస్తోంది. మొన్న కల్కిలో దీపికా పడుకోన్ మెయిన్ హీరోయిన్ కాగా, రెండో హీరోయిన్ గా దిశా పాట్నీ కనిపించారు. ప్రభాస్ సినిమా అంటే చాలు కేవలం బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కనిపిస్తున్నారు. ఆదిపురుష్ లో కృతి సనన్, సాహోలో శ్రద్ధా కపూర్, ఇలా నార్త్ బ్యూటీస్ కే ఓటేస్తున్నారు ప్రభాస్ దర్శకులు. వాళ్ళ వల్ల పాన్ ఇండియన్ అప్పీల్ ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఆలియా భట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. RRR లో ఇద్దరు కలిసి నటించిన జోడీ కాదు. తాజాగా ఎన్టీఆర్ 31 కోసం ఈమె పేరే లిస్ట్ లో ముందుంది. ఆలియా కూడా టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ నటిస్తున్నారు. వినయ విధేయ రామ తరువాత చరణ్ తో ఈమె నటించడం ఇది రెండోసారి. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ముంబై నుండి వచ్చారు. ఇప్పటికే హిందీలో 2 సినిమాలు చేశారు భాగ్యశ్రీ. అక్కడ యార్యాన్ 2, చందు ఛాంపియన్ సినిమాల్లో నటించాక ఇక్కడ మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇస్తున్నారు. అది విడుదలవ్వక ముందే స్టార్ అయిపోయారు భాగ్యశ్రీ బోర్సే. మొత్తానికి టాలీవుడ్ అంతా ముంబై భామలతో నిండిపోయిందిప్పుడు.